दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। నమస్కారం అండి। గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రులు డి శ్రీధర్ బాబు గారికి, పునం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కేకే కేశవరావు గారికి నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్స్, నాన్ గెజిటెడ్స్, టీచర్స్, పెన్షనర్స్, కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా మన హైదరాబాద్ పట్టణంలో సెక్రటరీ బిఆర్కే అంబేద్కర్ భవన్ సెక్రటరీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీతోని మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరియు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం గారు మరియు ఇతర అధికారులందరి సమక్షంలో మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి నేను ఒక సబ్ కమిటీ వేస్తున్నానని మన తెలంగాణ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి, దానికి చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సభ్యులుగా డి శ్రీధర్ బాబు, పునం ప్రభాకర్ గారు మరియు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేకే కేశవరావు గారికి వేశారు। దాదాపు ఈ కమిటీ వేసి కూడా దాదాపు 3 నెలలు గడుస్తుంది, కానీ ఇప్పటి వరకు ఈ యొక్క సబ్ కమిటీ ప్రభుత్వ తెలంగాణ జేఏసీ ఉద్యోగులకు అన్ని శాఖలలో ఉన్న ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఒక్కొక్క డిపార్ట్మెంటు పరంగా ఆ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సంఘాలను పిలిపించి ఆ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత వారిపై ఉండే, కానీ ఈ రోజు వరకు దానికి ఇప్పటి వరకు ఒక పిలవటం కానీ చెప్పటం కానీ, అసలు ఎందుకు జేఏసీ వేశారు, ఆ సబ్ కమిటీ ఏం చేస్తుంది, దయచేసి ఒక్కసారి ఆలోచించాలి। మేము ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజల వద్ద తీసుకుని వెళ్ళేది కూడా ప్రభుత్వ ఉద్యోగులే। ప్రతి ఒక్కటి ఉద్యోగులు కానీ, గెజిటెడ్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగులే। మేము ఎన్నో మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది, మన ప్రభుత్వం ఏర్పడి ఈ ఒక్క సంవత్సరం ఓపికతోనే ఉన్నాం, కానీ గత ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించలేదు। కనుక మీరు అప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంలో పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చి అన్ని జిల్లాలలో పర్యటన చేసిన సందర్భంలో నేను నా ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టయితే 317 జియో అమలుపరుస్తాను, మరియు 317 ద్వారా ఏ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేస్తానని చెప్పారు। ఎక్కడ గొగ్గలి అంగడే ఉంది, ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు। ఇప్పుడవుతుందా అప్పుడవుతుందా అని ఉద్యోగులు చూస్తున్నారు। కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సిసిఎస్ రూల్స్ ఉంటాయి, దాని పరిధిలోనే పనిచేస్తున్నారు। ఎందుకంటే ప్రభుత్వం దగ్గరనే అడుకోవాలి తప్ప కానీ డిమాండ్ చేయొద్దు, కోరుకోవాలి తప్ప విజ్ఞప్తి చేయాలని ఇప్పటి వరకు విజ్ఞప్తే చేస్తున్నాం। కనుక మా సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హెచ్ఎస్ మెడికల్ది అలాగనే పెండింగ్ ఉంది, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మెడికల్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, మరియు సిపిఎస్ అది రద్దు చేస్తామన్నారు, అది రద్దు చేయలేదు। పిఆర్సీ రిపోర్టు తెప్పించుకొని పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వారి యొక్క హక్కు కనుక వారికి ఇవ్వటం లేదు। మరియు రిటైర్డ్ అయిన ఉద్యోగులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి వారి శాఖలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు వారికి రావాల్సిన అన్ని రకాల బిల్లులు కూడా ఇప్పటి వరకు రావటం లేదు। ప్రభుత్వ ఉద్యోగులు తన జీతంలో నుండి నెలవారీగా జీపీఎఫ్ జమ చేసుకొని అవసరం ఉన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జీపీఎఫ్ ప్రభుత్వం ఖజానాలో జమ చేస్తాం, జీపీఎఫ్ దరఖాస్తులు పెట్టుకున్నాం, ఇప్పటి వరకు జీపీఎఫ్ కూడా ఇవ్వటం లేదు। సరెండర్ లీవ్లు ఎక్కడే ఉన్నాయో అక్కడనే పెండింగ్ ఉన్నాయి, సరెండర్ లీవ్లు కూడా ఇవ్వటం లేదు। 50,000 లోపు ఉన్నాయి, 80,000 రూపాయలు లోపు ఉన్నాయి మంజూరు చేస్తాం, 1,00,000 మీద ఉన్నాయి చేయమంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దయచేసి ఆలోచించండి। మా సమస్యలు వెంటనే తెలంగాణ క్యాబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి జేఏసీకి సంబంధించిన చైర్మన్ గారు మన బట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు మా డి శ్రీధర్ బాబు గారు మరి పునం ప్రభాకర్ గారు మరి కేకే కేశవరావు గారు వెంటనే పిలిపించి మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇప్పటికే 317 జీవోకు సంబంధించిన ఉద్యోగులు దాదాపు కొంతమంది అప్పుడే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ మన ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుంది కావచ్చు, మా సమస్యలు ఎలాగైనా పరిష్కారం చేస్తారు మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. కనుక మా సమస్యలు పరిష్కరించండి. మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీకుంది. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలను పిలిపించి ఆ శాఖలో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏంటియో ఒక్కొక్క సమస్య పరిష్కరించేటప్పుడు ఆ శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా మీ సమావేశంలో కూర్చోబెట్టండి. మా సమస్యలు పరిష్కరిస్తే మేము జీవితమంతా మీకు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియపరుస్తున్నాను. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, డి శ్రీధర్ బాబు గారికి, మరి పునం ప్రభాకర్ గారికి, కేశవరావు గారికి నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ నమస్తే.